ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నాయకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నెల 13వ తారీఖు నాడు జరిగే చలో నల్గొండ కేసీఆర్ గారి భారీ బహిరంగ సభకు మరి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా కేసీఆర్ గారు పంపేయడం జరిగింది. మరి సభ ముఖ్య ఉద్దేశం ఈ కొత్త వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కొట్లాడేసుకున్న తెలంగాణలో మనం నీళ్లు కావాలని ఏదైతే తెచ్చుకున్నామో ఆ నీళ్ళ గురించి అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా సిడబ్ల్యూసి మీటింగ్లో వాళ్ళు కేఆర్ఎంబి మీటింగ్ ఒప్పుకొని ఈరోజు ముఖ్యంగా నల్గొండ రైతుల వెన్ను విరిసే విధంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ప్రజలకు ఎండగట్టడానికే ప్రధాన పక్ష పార్టీగా మరి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణను ఇవాళ అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటాం కుదరదని చెప్పి 13వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ మరి నల్గొండలో ఏర్పాటు చేయబోతున్నాం. మరి 4-5 రోజులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను చైతన్యపరిచి మరి మా నాయకులతోటి సమన్వయపరుచుకొని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసికి తెలిసే విధంగా ఈ సభ ద్వారా ప్రపంచానికి, ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నవే నీళ్లు నిధుల గురించి, నియామకాల గురించి. మరి ముఖ్య ప్రధానమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రధానమైనది. మరి ఇక్కడ ఈ న్యాయబద్ధంగా రావాల్సిన నీళ్లను కేంద్ర పరిధిలో పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో కనీసం పక్కనున్నటువంటి ఆలియాలో ఉన్నటువంటి ప్రజలకు నీళ్ళు తాగాలంటే కూడా ఢిల్లీకి పోయి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మన నీళ్లు, మన నదులు, మన డ్యామును మనకి కేంద్ర పెత్తనం ఏంది? గతంలో 17 సార్లు మీటింగ్ జరిగినప్పుడు కూడా కేసీఆర్ గారు ఒప్పుకోలే. ఫస్ట్ కృష్ణా గోదావరి జలాల్లో మా వాటా ఎంతో తేల్చండి, తేల్చిన తర్వాత మీరు బోర్డు పెడతారా ఇంకేది పెడతారో పెట్టుకోండి, కానీ మా వాటా తేల్చకుండా, మా నికర జలాల వాటా తెలుసకుండా మీరు ఇవాళ కేఆర్ఎంబికి పంపించడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఒప్పుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో. కేసీఆర్ గారు ఒకటే చెప్పిండ్రు, ఇవాళ ఈ తెలంగాణ రైతుల భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. వాళ్ళ స్వార్థ రాజకీయాలు ఉంటుండొచ్చు వాళ్ళకు, కానీ మాకు ఒకటి తెలంగాణ రైతుల యొక్క సంక్షేమ విధేయంగా పనిచేస్తున్నాం ఇది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ కాబట్టి ఏ రైతు కూడా అన్యాయం జరగనియద్దని చెప్పి ఈ నెల 13వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ మరి నల్గొండలో ఏర్పాటు చేసుకుంటున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 నుంచి మొన్నటి వరకు కూడా అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ తెలంగాణని దేశంలోనే అత్యధికంగా పంట పండించే విధంగా నీరు అందించగలిగి రైతులను ఆదుకున్నటువంటి నాయకుడుగా కేసీఆర్ గారు మొన్నటి వరకు పేరు తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు నీళ్ళు ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమంటే కూడా నా కంఠంలో ప్రాణంత వరకు తెలంగాణ రైతుల కోసం నిలబడతా, మోటార్లకు మీటర్లు పెట్టేదే లేదు, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్న నాకు ఒక అన్నలాగా తమ్ముళ్లాగా అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు మన వెంట ఉన్న సంగతి తెలంగాణలో ఉన్న రైతన్నలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ మొన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత కేఆర్ఎంబి సంబంధించి ఏదైతే గతంలో కూడా అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకానొక సమయంలో మొన్న జగన్ చేసిన విధంగానే గతంలో కూడా ఒకసారి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థానిక పోలీసు వాళ్ళని పెట్టి అక్కడ నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ మన గవర్నర్ దగ్గర, ఉమ్మడి గవర్నర్ ఉండే ఆ గవర్నర్ దగ్గర కూర్చోబెట్టి ఈ రెండింటికి సంబంధించి ఎట్లాంటి విభేదాలు ఉండొద్దని చెప్పేసి టెంపరీగా ఈ కేఆర్ఎంబిని 1 సంవత్సరం పాటు ఉంచుతూ ఆ సంవత్సరం వరకు ఎట్లాంటి సమస్య లేకుండా ఉండడానికి ఒక ఒప్పందం జరిగింది. దాన్ని టెంపరీగా మాత్రమే ఒప్పుకుంటాం, ఏ రోజు కూడా పర్మనెంట్ ఒప్పుకోమని చెప్పి ఎన్ని మీటింగ్లు జరిగినా కానీ దాన్ని లిఖితపూర్వకంగా కేఆర్ఎంబి అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి వాళ్ళే ఆ మీటింగ్లో రికార్డ్ చేసినటువంటి మినిట్స్ని ప్రత్యక్షంగా మన గౌరవ మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారు
మొన్ననే ఆ కేఆర్ఎంకి సంబంధించినటువంటి మినిట్స్ ఆఫ్ మీటింగ్ ని పేపర్ల రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రికార్డు చేసిందో అది వాళ్ళందరికీ చూపించడం జరిగింది.